బీపీ షుగర్ మాట్లాడుతూ పక్కన వచ్చాడు అదే వచ్చేది ప్రాబ్లమే. ఏంటా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరం రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న విశిష్ట సేవా కార్యక్రమాలలో ఇది ఐ క్యాంప్ అనేది చాలా గొప్ప క్యాంపు. ఇది 1994లో క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాము. ఇప్పటి వరకు 34,000 మందికి పైగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అయినాయి. ఒక 1% వరకు ఏదన్నా వాళ్ళు కళ్ళు సరిగా పద్ధతులు పాటించకపోవడం వల్ల చేసుకున్న ప్రాబ్లమ్స్ పోయినాయి, కానీ అంతకంటే ఎక్కువ చేయలేదు. ఈ కార్యక్రమము మొట్టమొదట వెస్ట్ లైన్స్ ఐ హాస్పిటల్ బెంగళూరు వారితో నిర్వహించే వాళ్ళము. తర్వాత శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారని తెలిసి ఈ కంచి కామకోటి పీఠాధిపతి వాళ్ళకి స్థాపించబడింది కాబట్టి వారికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నిర్వహిస్తున్నాము. చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు. ఎన్నో క్యాంపులు వాళ్ళకు కేవలం క్యాట్రాక్ట్ ఆపరేషన్సే కాకుండా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేస్తూ అవసరమైనంత వరకు ఫ్రీగానే వాళ్ళ పరిధిలో లేని వాటికి మాత్రమే డబ్బులు తీసుకుని చేస్తున్నారు. ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా మేము చాలామంది పంపించాము. అందులో వాళ్ళకి టెస్ట్ ఫీజులు కూడా పూర్ పీపుల్కి టెస్ట్ ఫీజులు కూడా లేకుండా చేసి ఆపరేషన్ మినిమం ఖర్చుతో చేసి నిర్వహిస్తున్నారు. మరి వారికి మేము మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు 34,000 మందికి మేము నిర్వహించామంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి మా రోటరీ మిత్రులు, సభ్యులు, మా గవర్నర్ దగ్గర నుంచి అందరి వరకు సపోర్ట్ తీసుకుని నిర్వహిస్తున్నాము. అందరి సహాయ సహకారాలతోనే ఇది నిర్వహిస్తున్నాము. మామూలుగా రోటరీ క్లబ్ జూలై 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఒక ఇయర్గా పరిగణనలోకి తీసుకుంటాము. ప్రతి సంవత్సరము ప్రెసిడెంట్ సెక్రటరీలు మారుతూ ఉంటారు. ఈ ఇయర్ ప్రెసిడెంట్ గారు తిరుమలకి వెళ్ళినందువల్ల వైస్ ప్రెసిడెంట్గా నేను ఇన్ఛార్జ్ తీసుకొని చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్ గారే ఇచ్చేస్తారు. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలే తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్ సెక్రటరీలుగా నియమితులైనారు. వాళ్ళు 1 సంవత్సరం మాకు సరిపోదు, 2 సంవత్సరాలు మాకు కావాలని అడిగి తీసుకొని చేస్తున్నారు. ఇంకా రోటరీ చేస్తున్న సేవల గురించి చెప్పాలంటే 1905లో